పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. తర్వాత కార్యక్రమం వచ్చేసరికి మనం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మన ఆనవాయితీ ప్రకారం శనివార కార్యక్రమాల్లో ఒక పండితుల్ని, గొప్ప వక్తల్ని పిలుచుకుని మన వర్ధిష్ణువులందరూ కూడా ఎంతో కొంత నేర్చుకునే విధంగా మనం ఈ వక్తులతో మాట్లాడించడం, ఒక గంట సమయం వారితో గడిపి వాళ్ళ జ్ఞానాన్ని కొంతైనా పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ ఆనవాయితీలో భాగంగా ఈరోజు మన ప్రధాన వక్త అయినటువంటి పలమనేరు బాలాజీ గారు, ఈ అందరికీ సుపరిచితులే, ఈ పేరు విన్నాము, కొంతమందికి తెలిసి ఉంటుంది. చాలా మంచి రచనలు వెలయించారు. అయితే ఆ కవిత్వాన్ని కూడా ఈ కార్యక్రమానంతరం ఆ కవిత్వాన్ని కూడా మనకి పీడిఎఫ్లు ఏమైనా ఉంటే మనకి అందుబాటులోకి తేవాలని ఆయన్ని కోరుతూ ఆయన గురించి కొంత పరిచయం. ఆయన కథ, కవిత, నవల, విమర్శ రంగాల్లో ఆయన చేసినటువంటి సేవకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ వారు శాంతినికేతన్కి సందర్శనార్థం ఆయన ఆహ్వానించడం జరిగింది. దీన్ని బట్టే మనకు ఆయన భాషా సేవ ఎంతటిదో మనం అంచనా వేయొచ్చు. అలాగే విశ్వవిద్యాలయాల్లో ఈయన రచనల మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అలాగే పలు అంతర్జాతీయ సమావేశాల్లో కూడా ఈయన మన తెలుగు భాష ప్రతినిధిగా చాలాసార్లు పాల్గొని మన భాషని విస్తృతం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక ఆయనకు వచ్చిన పురస్కారాల విషయానికి వస్తే మాటలు లేని వేళ అనే కవిత్వానికి స్మైల్ పురస్కారం లభించింది. అలాగే నూతంపాటి పురస్కారం కూడా పొందారిన. నేల నవ్వింది అనే నవలకు కందుకూరి వీరేశలింగం స్మారక పురస్కారాన్ని పొందడం జరిగింది. అలాగే గది లోపల కూడా అనే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం కూడా లభించడం జరిగింది. ఇంకా ఎన్నెన్నో ఈయన పొందిన పురస్కారాలు, అభినందనలు ఉన్నాయి. అయితే మనం అంతా చెప్పుకోలేము. ఈయన ఈరోజు ఇంతటి గొప్ప వ్యక్తి మన కార్యక్రమానికి హాజరయ్యి మనందరికీ కూడా ఈరోజు కథావరణం మీద మనతో మాట్లాడి మనకి కొంత విషయం చెప్పే భాగ్యం ఈరోజు మనందరికీ కలిగింది. దానికోసం ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఆహ్వానం పలుకుతున్నాను. బాలాజీ గారు, మీకు 45 నిమిషాలు సమయం అండి. మీకు సాదర ఆహ్వానం. నమస్కారం మేడం, ధన్యవాదాలు. ముఖ్యంగా మనకు భావన ప్రియ సాహితీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సులు. అదేవిధంగా చక్రవర్తి గారికి, నాగేశ్వరరావు గారికి, ముల్లంగి పద్మలత గారికి, వాణిశ్రీ గారికి, మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సులు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సుంకర గోపాల్ గారికి, మిత్రుడు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మనకి కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అనే విధంగా మనం సాహిత్యాన్ని రకాలను నిర్వచించుకుంటే, కోవిడ్ అనంతర పరిణామాలలో మనకి అంతర్జాలం సాక్షిగా మనకి సమావేశాలని కూడా చక్కగా నిర్వహించుకునే దానికి సాంకేతికత అనేది ఉపయోగపడుతూ ఉన్నది. ఈ సాహిత్య కార్యక్రమాల్లో ఎంతో వ్యయ ప్రయాసాలతో
మరి ఒక చోటికి అందరూ రావడం కానీ, ఆ సమావేశానికి హాజరు కావడం కానీ, మరి ఎంత టైం అనేది పడుతుంది మళ్ళీ వాళ్ళు రావడానికి. అదే ఒక సమావేశాన్ని మనం గూగుల్ మీట్‌లో గానీ, జూమ్ మీటింగ్‌లో కానీ మనం ఏర్పాటు చేసుకుంటూ కానీ, లేదంటే మన సమావేశాన్ని మనం ఫేస్‌బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనం అంతర్జాలం సాక్షిగా అందరికీ అందజేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మరి ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా కూడా చాలామంది వీలు కల్పించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇటీవల బాగా జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. కథావరణం అనేది ఒక అంశంగా ఈరోజు కాసేపు మీతో మాట్లాడదామని, మీతో సంభాషించాలని ప్రయత్నం చేస్తున్నాను. మనకి కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి అందరూ కూడా కథ అనగానే ఒక ఆసక్తికరంగానే చదవడం మొదలు పెడతారు. కథ చదవగానే మనకి ఆ కథ ఆసక్తికరంగా ఉందా లేదా, కథ చదివింపజేస్తుందా లేదా, ఈ కథను చదవాలా వద్దనేది పాఠకుడు ఆ కథలోకి వెళ్ళిన 5 నిమిషాల లోపలే తెలుసుకోగలుగుతాడు. ఒకప్పుడు పాఠకుడు 10 నిమిషాలు, 15 నిమిషాల దాకా కూడా ఆ కథతో పాటు ప్రయాణం చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మారిండే పరిస్థితుల్లో వేగం పెరిగిన తర్వాత పాఠకుడు చూడటం, చదవడం కంటే చూడటం ఎక్కువైపోయిన తర్వాత మనకు పాఠకుడికి ఎక్కువ సమయం అనేది ఒక అంశం పైన కేంద్రీకరించే అవకాశం తక్కువ ఉండటం వల్ల కథకుడు పాడు కథకుడి యొక్క నేర్పరితనం ఆ పాఠకుడిని ఆకట్టుకుని ఆ పాఠకుడి చేత తను మొదట 10 నిమిషాల వరకు చదివించగలిగితే ఆ తర్వాత పాఠకుడు ఆ కథ వెంట నడుస్తాడు. ఆ 5-10 నిమిషాల్లోనే లేదా 5 నిమిషాల్లోనే ఆ కథలోంచి పాఠకుడు కనుక బయట వచ్చేసాడు అంటే ఆ కథలో చదివించే గుణం లేదని, ఎంత మంచి కథ రాసినా, ఎంత బాగా రాసినా, ఎంత ప్రసిద్ధ రచయిత రాసినా ఆ కథలో చదివించే గుణం లేదు అని అర్థమవుతుంది. ఈ రకంగా చూసినప్పుడు మొదట ఒక కథను చూసుకున్నప్పుడు ఆ కథ యొక్క శీర్షిక, ఆ కథకు పెట్టేటువంటి శీర్షిక ఎలాంటిది, ఎంత కుతూహలాన్ని కలిగించే విధంగా ఉండాలి అనేది మనకు విమర్శకులు చాలా కథలను ఉదాహరిస్తూ చెప్పారు. నన్ను గురించి కథ రాయవు అని కానీ, కళ్ళలో జారిన కన్నీరు అని కానీ, అంటే కొన్ని కథల శీర్షికలు చూసినప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి, చాలా వినూత్నంగా అనిపిస్తాయి. కొన్ని కథల శీర్షికలు వ్యాసాల్లాగా ఉంటాయి. ఆ కథ శీర్షిక చదవగానే ఆ కథ దేని గురించి రాశారు అనేది పాఠకుడు ఇట్టే తెలుసుకోగలుగుతాడు. అప్పుడు ఆ కథాంశం పైన కానీ, ఆ కథ పట్ల పైన కానీ సాధారణ స్థాయి పాఠకుడికి ఆసక్తి సన్నగిలుతుంది. అయితే ఈ పాఠకుల్లో ఉత్తమ స్థాయి పాఠకుడు ఎవరైతే ఉంటారో ఆ ఉత్తమ స్థాయి పాఠకులు ఈ అవరోధాలన్నిటిని కూడా అధిగమించగలుగుతాడు. పాఠకుడు సీరియస్ పాఠకుడు అయితే, అధ్యయనం పట్ల ఆసక్తి కలిగిన వాడు, సాహిత్యం పట్ల నిబద్ధత, నిమగ్నత కలిగిన వాడు అయితే ఆ కథలో ఉన్నటువంటి ఏవైనా కొన్ని లోపాలు ఉంటే కూడా వాటిని అధిగమించి ఆ కథను చదవటానికి, అర్థం చేసుకోవటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ఆ కథను చదివే ప్రయత్నంలో, ఆ కథను అర్థం చేసుకునే ప్రయత్నంలో పాఠకుడు కథను చదవటానికి ముందు తనేమిటి, కథ చదివిన తర్వాత తనేమిటి అనే విషయమే ఆ కథ యొక్క ప్రాధాన్యతని, ఆ కథ యొక్క వస్తువుని, ఆ కథ యొక్క శిల్పాన్ని, ఆ కథ యొక్క ఫలితాన్ని చెప్పేస్తుంది. కథ చదవటానికి ముందు, కథ చదివిన తర్వాత పాఠకుల్లో ఎలాంటి మార్పు లేదంటే, బహుశా అతనిలో ఎలాంటి ఉద్విగ్నత కలగలేదంటే, అతనిలో ఎలాంటి కొత్త ఆలోచన కలగలేదంటే, అతని ఆలోచనల్లో కానీ, అతని అనుభూతుల్లో కానీ, ఉద్వేగాల్లో కానీ ఎలాంటి మార్పు లేదంటే ఆ కథ అతడి పైన చూపినట్టు ప్రభావం ఏమీ లేదు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మంచి కథ ఎప్పుడు కూడా పాఠకుడి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని కథలు పాఠకుడు చదివిన వెంటనే ఆ పాఠకుడి ప్రభావం చూపిస్తే, కొన్ని కథలు కాలానుగుణంగా, క్రమంగా, ఏదో ఒక సందర్భంలో కొంత కాలం గడిచిన తర్వాత ఆ పాఠకుడి పైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి కథకున్నటువంటి గొప్ప శక్తి ఏంటి, ఆ కథకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పటిదాకా ఎంతమంది ఎన్ని వేల కథలు చదివినప్పటికీ కూడా మళ్ళీ మరొక కథ చదవాలంటే పాఠకుడు చాలా ఆసక్తికరంగానే చదువుతాడు. ఇన్ని వేల కథలు చదివాను కదా,
ఇన్ని వేల కథల్లో జీవితం, ప్రపంచం, మనిషి అర్థమైపోయాడు కదా. ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంది? సమాజం గురించి కానీ, జీవితం గురించి కానీ, వ్యక్తి గురించి కానీ మాట్లాడడానికి ఇంకేముంది? కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది అని కనుక పాఠకులు అనుకోగలిగితే కొత్త కథలు చదివే అవకాశం ఉంది. కాకపోతే కథలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇన్ని వేల కథలు వచ్చినప్పటికీ, ఇంకా ఇన్ని వేల కథలు రాబోతున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ కొత్త కథలకి ఇప్పుడు కూడా పాఠకుడు సదా సిద్ధంగా ఉంటాడు, ఆసక్తికరంగా ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక మంచి కథని చదవాలనే ఒక కుతూహలం, ఆసక్తి అతడిలో ఎప్పుడు కూడా కథల పట్ల అతడికి ఉన్నటువంటి అభిలాషను పెంచుతుంది. పాఠకుడు కథను వెతుక్కుంటాడు, కథ కూడా తనదైన పాఠకులను వెతుక్కుంటుంది. ప్రతి కథ తనదైన, తనకు కావాల్సిన పాఠకుల్ని ఆ కథ వెతుక్కుంటుంది. తప్పకుండా ఆ పాఠకుడికి, ఆ కథకు ఏదైతే మనకు నచ్చుతుందో, ఒక లంకె కుదురుతుందో, అక్కడ ఒక అనుబంధం ఏర్పడుతుందో అప్పుడు ఆ కథ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం కొన్ని వేల కథలు చదివినప్పటికీ మనం చెప్పాల్సి వస్తే మనకు గుర్తుండే కథలు చాలా తక్కువ ఉంటాయి. చదివిన ప్రతి కథ గుర్తుండదు. అయితే కథలోని కథంతా గుర్తులేకపోయినా, కథలోని ఒక పాత్ర కానీ, కథలోని పాత్ర యొక్క స్వభావం కానీ, వర్ణన కానీ, కథలోని ఒక మాట కానీ, కథలోని ఒక వాక్యం కానీ ఏదైనా గుర్తుంది అంటే ఆ కథ అద్భుతమైన కథ కిందే లెక్క. ఒక మాట చాలు, ఒక వాక్యం చాలు. మట్టి గుండె అని పాపినేని శివశంకర్ గారు కథా సంపూర్ణ వివరించారు. మట్టి గుండె అనేది మంచి కథగా అందరు కూడా తెలిసిన విషయం. మా ఊరు నా కన్న తల్లి, కదిలే హృదయం ఉన్నవాడు కన్న తల్లిని మర్చిపోలేడు అంటాడు. ఆ రెండు వాక్యాలతో ఆ కథ పరుగులు పెడుతుంది. పాఠకుడు ఇంకా ఎక్కడ ఆగడు, ఆ కథతో పాటే నడుస్తాడు. చాలా మంది కథకులు ఒక మూసలో కథ రాయటానికి అలవాటు పడిపోయి ఇంకొక పద్ధతిలో కథ రాయటానికి ప్రయత్నం చేయకుండా అయిపోయి ఆ కథని ఒక మూసగా ఎప్పుడైతే ఆ కథ చెప్పే పద్ధతిని వాళ్ళు తయారు చేసుకుంటారో అట్లాంటి కథకుల యొక్క కథల పైన పాఠకులకు ఆసక్తి క్రమంగా సన్నగిలుతూ వస్తుంది. ఎవరైతే రచయితలు ఆ వస్తువుకు తగిన శిల్పాన్ని ఎంచుకుంటారో, ఆ వస్తువుకు తగిన భాషను, ఆ పాత్రలకు తగిన భాషను ఎంచుకుంటారో, ఆ పాత్రలు సందర్భోచితంగా ఎలా ప్రవర్తిస్తాయో, రక్తమాంసాలు ఉన్నటువంటి మనుషుల్లాగా ఎలా ప్రవర్తిస్తాయో, ఆ పాత్రల యొక్క భాష ఎంత సహజంగా ఉంటుందో, కథ ఎక్కడ ప్రారంభం కావాలో అక్కడే ప్రారంభమై ఎక్కడ ముయ్యాలో ఖచ్చితంగా అక్కడే ముగిసినప్పుడు ఆ కథ మంచి కథ అవుతుంది. ఏది మంచి కథ, ఏది ఉత్తమమైన కథ అంటే అనేక మంది విమర్శకులు అనేక రకాలుగా నిర్వచనాలు ఇచ్చారు. ఎక్కువ నిర్వచనాలు ఇస్తూనే ఉన్నారు. ఇంకా కథలకి నిర్వచనాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త నిర్వచనాలు వస్తున్నాయి, కొత్త కొత్త కథలు వస్తున్నాయి. ప్రపంచం మారుతా ఉంది, పరిస్థితులు మారుతున్నాయి, జీవితం మారుతా ఉంది, మనిషి మారుతున్నాడు, మనిషి ఆలోచనలు మారుతున్నాయి, ఉద్వేగాలు మారుతున్నాయి, ఉద్విగ్నతలు మారుతున్నాయి, వ్యక్తిత్వం మారుతా ఉంది, భాష మారుతా ఉంది, జీవితం మారుతా ఉంది అనుకున్నప్పుడు కథలు కూడా మారుతున్నాయి, అంతే వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అద్భుతం అనిపించిన కథలకు ఈరోజు పాఠకులు కరువవుతారు. ఒకప్పుడు వెలుగులోకి రానటువంటి రచయితలు ఈరోజు పాఠకులు పదే పదే ఆ కథల్ని గుర్తు తెచ్చుకోవడం, ఆ కథల గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కాలానుగుణంగా పరిస్థితులు బట్టి మనిషి అభిప్రాయాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులు ఎందుకు కారణమవుతాయి? కథకు సంబంధించి అంటే కథ గురించి ఎంతైనా చెప్పచ్చు, కథ గురించి చెప్పుకుంటూనే ఉండొచ్చు. మంచి కథల గురించి మాట్లాడుకోవడం, కథల్లోని మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు కూడా మంచి విషయం. మనుషులు మాట్లాడుకోవటమే ఒక కథ. ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకున్నా
అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, లోకంలోనే లేకుండా పోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, ఎవరి గురించి మాట్లాడుకున్నా మనుషులు మాట్లాడుకునేది ఖచ్చితంగా కథ అవుతుంది. మనుషులు కలవలేదు, ఒక మనిషి ఎవరితో కలవలేదు, తనలో తానే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు లేదా ఒంటరిగా ఉన్నాడు. మరి అది కూడా కథే అవుతుంది. అతడి ఆలోచన, అందరికీ బాగానే వస్తుంది. అతడి అనుభవాలు, వాయిస్ బ్రేక్ అవుతుందా? అతడి చిన్నతలు, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైన కథ. ఒక మనిషి మాట్లాడలేడు, మూగవాడు, ఏం ఇప్పుడు చూడండి, మనకి ఏదైతే మనకు ఆ ఆ కథలో అతను మాట్లాడలేకపోతాడో, ఏదైతే అతను మాట్లాడే ప్రయత్నం చేస్తాడో, చేసేదానికి ప్రయత్నం చేస్తాడో, అదంతా కూడా ఒక మంచి కథే అవుతుంది. ఒక మనిషి మాట్లాడకుండా అతడి ఆలోచనలు కథ అవుతాయంటే తప్పకుండా మంచి కథ అవుతుంది. మాటలు కథలు అవుతాయి, ఆలోచనలు కథ అవుతుంది, ఒంటరితనం కథ అవుతుంది, ఒక సామూహికత్వం కథ అవుతుంది. కథ కానిదంటూ ఏది లేదు. కవిత్వానికి ఏదైతే అన్ని కవిత్వానికి అర్హత ఉన్నవే అని చెప్తారో, అలాగే కథకు కూడా అన్నీ కూడా అర్హమైనవే అంటారు. ఎందుకంటే ఒక మనిషి తాలూకు సమస్త అనుభూతులు, అనుభవాలు, ఉద్వేగాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా కథకు దారితీస్తాయి, కథగానే అనిపిస్తాయి. అప్పుడు ఏమైందంటే అంటాం, అదేం లేదు అంటాం, అది కాదు కానీ అంటాం, అలా కాదు అంటాం, ఉన్నట్టుండి ఏమైందంటే అంటాం. అంటే ఒక ఆసక్తికరమైన విషయాన్ని, జీవితంలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైన విషయాన్ని, వాస్తవ విషయాల్ని మనం చెప్పేటప్పుడు అత్యంత ఆసక్తికరంగా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ ఆసక్తికరంగా మనం ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తామో అందులో కథ ఉంటుంది. ఆ కథ పాఠకులకు చేరుతుంది. ఉదాహరణకి ఆకలి ఏమైందమ్మా ఎన్నెలా అనే కథ గురించి నేను చెప్తాను. ఇంజేటి శ్యాంబాబు గారు ఎప్పుడూ రాశారు కథ. ఆయన రాసిన కథ పేరు ఆకలి ఏమైందమ్మా ఎన్నెలా. అతను ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటాడు, కానీ అతని భార్యకి ఖరీదైన బట్టలు కొనడు, అతని పాపకి ఖరీదైన బట్టలు కొనలేడు. వీళ్ళు ఏం కావాలన్నా వీళ్ళు తీసుకొని తింటూ ఉంటారు, కానీ అంటే చేసుకొని తింటుంటారు, కానీ వాళ్ళకి అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలు అతను చాలా సాధారణంగా, అతడు చాలా నిరాడంబరంగా, అతను అతని ఆహార పద్ధతులు కూడా చాలా నిరాడంబరంగానే ఉంటాయి, అతని దుస్తులు నిరాడంబరంగానే ఉంటాయి, అతడు పాపకు తెచ్చే బట్టలు కూడా ఖరీదైనవి కాకుండా మామూలుగానే ఉంటాయి. అతడు చాలా పిసినారి అని, అతనికి ఆ డబ్బు అంటే చాలా ఇది అని వాళ్ళు ఆవిడ అంటూ ఉంటుంది. అతడికి అతడి కూతురికి మధ్యలో ఎలాంటి అంతరాలు లేకుండా అతడు ఎందుకు తను అలా ఉన్నాడు అనేది చెబుతాడు. ఎందుకు అలా ఉన్నాడు అని చెప్తాడు. తన బాల్యంలో తను పడ్డ బాధలు, తను చదివించిన వాళ్ళు, తనను ఆదరించిన వాళ్ళు, తనకు అన్నం పెట్టిన వాళ్ళు అందరినీ గుర్తు తెచ్చుకుంటాడు. ఎంతమంది ఎంతగా ప్రేమిస్తే, ఎంతమంది ఎంతగా ఆదరిస్తే తను ఆకలి నుంచి, దరిద్రం నుంచి, కష్టాల నుండి బయటపడి తను చదువుకోగలిగాడో తను చెప్పగలుగుతాడు. ఆ క్రమంలో తన సంపాదనలో నుంచి అతను తనకు సహాయం చేసిన వాళ్ళకి, తను అప్పట్లో సహాయం చేయలేకపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ గుర్తు తెచ్చుకొని కొంత డబ్బు రూపేణా అతను సహాయం చేస్తూ వస్తాడు. ఆ బట్టల విషయంలో కూడా ఆ అమ్మాయితో అంటాడు, పలానా ఆమె కూతురు కూడా అసలు వేసుకోవడానికి గౌన్లే లేవమ్మా, నువ్వు ఈ ఖరీదైన గౌన్ కొనే బదులు కొంత డబ్బులు తగ్గించుకోగలిగితే, కొంత చౌకలో గౌన్ కొనుక్కోగలిగితే, ఆ మిగిలిన డబ్బుతో ఆ అమ్మాయికి 2 జతల బట్టలు వస్తాయి. మరి నీ పుట్టినరోజుకి నువ్వు మాత్రమే సంతోషంగా ఉంటావా, నువ్వు ఇచ్చే బట్టలతో ఆ అమ్మాయి కూడా సంతోషంగా ఉంటుంది అని ఒక జీవితం యొక్క విలువని ఆ తండ్రి ఆ బిడ్డకు చెప్తాడు. హాస్టల్లో తను అన్నం తినలేనటువంటి పరిస్థితులు,
అక్కడ ఉన్నటువంటి ఒంటరితనం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్తాడు. ఎందుకు అతడికి ఆకలి కాదు? అతడి ఆకలి ఏమైపోయింది? జీవితం ఏమైపోయింది? డబ్బు యొక్క విలువ ఏమైపోయింది? అంటే మనుషులు సంపాదిస్తారు, మనుషులు ఖర్చు పెడతారు, మనుషులు దాచుకుంటారు, మనుషులు ఆదా చేస్తారు, పొదుపు చేస్తారు, మనుషులు తన వారసులకి సంపదను అందించి వెళ్తారు. అందించేదాన్ని వాళ్ళు వారసత్వం అనుకుంటారు. నిజమైన వారసత్వం అంటే నిజంగా మనం మన తర్వాత తరానికి ఇవ్వాల్సింది ఏమంటే ఆ విలువలే ఆ విలువలే వారసత్వంగా ఇవ్వాలి, ఇవ్వాల్సింది డబ్బులు కాదు అని ఒక జీవితంలో ఉన్నటువంటి గొప్ప తాత్వికత, అర్థాన్ని, సత్యాన్ని చెప్పే కథ ఆకలేమైందమ్మా ఎన్నెలా. కథావర్ణం అనే శీర్షికలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కథని రకరకాలుగా చెప్పచ్చు. కానీ ఆ తండ్రి ఆ కథ చెప్పే తీరులో ఆ తండ్రి గొంతులోని ఆర్ద్రత, సాంద్రత, దుఃఖం, ఎలాంటి తడబాటు లేకుండా ఆ పేదరికాన్ని అతను తడుముకోవటం, ఆ పేదరికం నుంచి అతన్ని ఇప్పటికీ బయట పడలేకపోవటం, చాలా సింపుల్ లైఫ్ని అతడు బతకడం, డబ్బు యొక్క విలువని, మనిషి యొక్క విలువని, ఆ డబ్బు 100 రూపాయలు ఇతడికి ఎంత తక్కువ, ఆ 100 రూపాయలు అవతల వాళ్ళకి ఎంత ఎక్కువ అతను చెప్పగలుగుతాడు. ఆ అమ్మాయి అర్థం చేసుకోగలుగుతుంది. ఈ కథ చదివిన తర్వాత పాఠకుడు కూడా అర్థం చేసుకుంటాడు. కథలోని అమ్మాయి కాదు, పాఠకుడికి కూడా జీవితం కొత్తగా అర్థమవుతుంది, డబ్బు కొత్తగా అర్థమవుతుంది, ఆ తిండి కొత్తగా అర్థమవుతుంది, వేసుకునే బట్టలు ఎంతలో కొనాలి అనేది కొత్తగా అర్థమవుతుంది. జీవితానికి అర్థం ఏమిటి, ఎలా జీవించాలి, మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఇట్లా మనం ఎలా ఉన్నామో, ఎలా ఉండాలో చెప్పటానికి, మనకు మనం కొత్తగా అర్థం చేసుకునేలా చేయటానికి. మనం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం, మనల్ని మనం అర్థం చేసుకునే దాంట్లో వెనకాల పడుతుంటాం. అలా కాకుండా మనల్ని మనం మొదట అర్థం చేసుకునేదానికి, మన లోపల ఉన్నటువంటి ఆ కల్మషాన్ని మనం కడుక్కోవటానికి, మన లోపల ఉన్నటువంటి దుర్మార్గాన్ని మనం మార్చుకోవటానికి, మన లోపల ఉన్నటువంటి హింసను మనం వదిలించుకోవటానికి, మనిషి పట్ల మనిషికి కావాల్సినటువంటి ప్రేమ, కరుణ, దయ, బాధ్యత, వీటిని ఇప్పుడు గుర్తుపెట్టుకోవటానికి కథలు చాలా బలంగా పనిచేస్తాయి. మానవ హృదయం పైన కథలు చూపే ప్రభావం చాలా గొప్పది. అందుకే ఏ కథ అయినా మంచి కథ అనుకుంటే ఆ కథ మనిషిని జీవితాంతం వెన్నాడుతుంది. మనిషి మరణం వరకు కూడా ఆ కథలు గుర్తుంటాయి. అట్లాంటి కథల్ని మనం అప్పుడప్పుడు చదువుకుంటాం. ముఖ్యంగా మనకి కథావర్ణంలో మనం పాఠకుడికి ఆసక్తి కలిగించటం, కథను కొత్తగా రాయటం, ఆ కథను వైవిధ్యభరితంగా రాయటం, కథను కొత్త కోణంలోంచి రాయటం, ఇవన్నీ అనుకున్నప్పుడు ప్రయోగాలు, తెలుగు కథల్లో ప్రయోగాలు కొంతకాలం పాటు నిర్దిష్టమైన కొన్ని సంవత్సరాల వ్యవధిలో ప్రయోగాలకు లోను కాకుండా ఉంటే ఆ తర్వాత ప్రపంచీకరణ తర్వాత మనకు తెలుగు కథ విపరీతమైన మార్పుకు లోనవుతూ కొత్తగా ఆ కథలు కొత్త పోకడలు పోయాయి. కార్డు కథలు వచ్చాయి, ఏకవాక్యంలో కథ వచ్చింది, ఒక పేజీ కథలు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో, అంతర్జాలంలో, వాట్సాప్లో చూసుకునే విధంగా కథలు వచ్చాయి. ఇప్పుడు ఎవరు పెద్ద పెద్ద పుస్తకాలు వేయటానికి భయపడతారు. చాలా చిన్న పుస్తకాలు, చాలా మనకు ఎలాంటి బరువు లేకుండా అతి తక్కువ సంఖ్యలో తక్కువ పేజీలతో ఉండే కథల వైపు, కథా సంపుటాల వైపు ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది సాహసించి మంచి కథల్ని, పెద్ద కథలు కూడా వేస్తున్నారు. పెద్ద కథలకి పత్రికలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉన్నటువంటి పత్రికలే మూతపడిన తర్వాత పెద్ద కథలు రాసి దాన్ని ప్రింట్ కావడానికి అవకాశం లేదు అన్న ఉద్దేశంతో పెద్ద కథలను తీసుకొని వచ్చారు. నిడివిలో పెద్ద కథ ఉంటే చాలు, అది ఆ నిడివిలో పెద్ద కథ ప్రత్యేకంగా ఒక కథ సంకలనం కోసం రాయించి ఆ సంకలనాన్ని ప్రచురించారు. ఇది అంటే మనకు ఈరోజు పత్రికల్లో ఒక కథను, మంచి కథను
ఆ 2-3 సీరియల్ లాగా 2-3 వారాల పాటు కానీ 2-3 నెలల పాటు కానీ వేస్తే మనం చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పెద్ద కథను కూడా ప్రచురించి ఒక కథా సంకలనాన్ని తీసుకొని వచ్చారు. ఇవి యువ రచయితలు కానీ వర్తమాన రచయితలు కానీ ఈ కొన్ని కథలను చదివినప్పుడు వాళ్ళకు తప్పకుండా ఈ కథలు వాళ్ళకు ఉపకరిస్తాయి. వాళ్ళ శైలిలో భాషలో ఈ కథలు చదివిన తర్వాత చాలా మంచి మార్పు అనేది మొదలవుతుంది. మనకు కథా సంకలనాలు తీసుకున్నప్పుడు కానీ కథా సంపుటాలు తీసుకున్నప్పుడు కానీ కథల శీర్షికలు మొదట ఇంతకుముందే చెప్పినట్లుగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి. అలాగే కథా ప్రారంభాలు చాలా అద్భుతమైన ప్రారంభాలు ఉంటాయి కథల్లో. అద్భుతమైన ప్రారంభాలు ఆ పాఠకుడికి ఆ కథ పట్ల ఇష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఆ కథలో ఉన్నటువంటి పాత్రల పేర్లు ఆ ప్రాంతానికి సంబంధించి ఆ కాలానికి సంబంధించిన నిర్దిష్టత ఉన్నటువంటి వాస్తవికత ఉన్నటువంటి పేర్లను ఆ పాత్రలకు పెట్టలేకపోతే కథ అంతా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ కథకు సరైన ఆ కథలోని పాత్రలకు సరైన పేరు లేకపోతే ఆ కథలు పేలవంగా ముగుస్తాయి. పాఠకులకు నమ్మకాన్ని కలిగించవు. పాఠకుడికి నమ్మకాన్ని కలిగించేదే మంచి కథ. అట్లా పాఠకుడికి నమ్మకాన్ని కలిగించాలంటే ఆ పాత్రలు చాలా సహసిద్ధంగా ఉండాలి. ఆ సంభాషణలు చాలా సహసిద్ధంగా ఉండాలి. ఈ కథలు కొత్త విషయాల్ని చెప్పాలి లేదా కొత్తగానైనా చెప్పాలి. రచయిత ఒక విషయాన్ని కొత్తగా చెప్పొచ్చు లేదా కొత్త విషయాలు చెప్పొచ్చు. ఆ రెండు కూడా పాఠకుల్లో ఆ కథ పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. వర్క్షాప్స్ విషయం చూసుకుంటే అక్కడక్కడ కొన్ని వర్క్షాప్స్ జరుగుతున్నాయి. కొత్త కథకులకు ఒక పత్రికా ప్రకటన ద్వారా కానీ వాట్సాప్లో కానీ ఆహ్వానాన్ని ఇచ్చి మీకు వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. కథా రచనలో మెలకువలు కొన్ని నేర్పించేందుకు సీనియర్ కథా రచయితలు వస్తారు. మీరు వస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఇటీవల కాలంలో చాలా వర్క్షాప్స్ బాగా సక్సెస్ అయ్యాయి. మనకు విరసం వాళ్ళు మనకు ఖచ్చితంగా వర్క్షాప్స్ చాలా కంటిన్యూగా చాలా నిబద్ధతతో వాళ్ళు వర్క్షాప్స్ నిర్వహిస్తూ వస్తుంటారు. అదేవిధంగా ఈ వర్క్షాప్స్లో కథకులు వారు రాసినటువంటి కథల్ని చదివి వినిపిస్తారు. ఆ కథల పైన మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మిగతా కథకులు వాళ్ళు విమర్శనాత్మకంగా చర్చిస్తారు. ఆ కథ మంచి కథ కావటానికి మరింత మెరుగులు దిద్దుకోవటానికి ఆ కథలో ఉన్నటువంటి లోపాలని తొలగించుకోవటానికి కథల వర్క్షాప్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ కథల వర్క్షాప్స్ లో మనకు నలుగురు కూర్చొని ఒక కథ గురించి మాట్లాడుకోవడమే, ఆ కథ గురించి చర్చించుకోవడమే, అంటే ప్రింట్ కాక ముందు చర్చించుకోవడము, దాని గురించి మాట్లాడుకోవడము చాలా ఒక అద్భుతమైన మంచి విషయం. అలాగే మనకు వివిధ రకాలైన కథ సంకలనాలు ఉన్నాయి. ఆ సంకలనాలు అన్నీ కూడా పాఠకులకు చాలా విపరీతమైన ఆసక్తిని కలిగిస్తాయి. కథలంటే ప్రత్యేక ప్రతిభావంతుల కథ ఉంది. ఆ అంగవైకల్యం అనకూడదు కానీ ఈ ప్రత్యేక ప్రతిభావంతుల కథలన్నీ కలిపి ఒక కథా సంకలనం వచ్చింది. వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఉద్వేగాలు ఎలా ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి అని దానిపైన ఒక పుస్తకం వచ్చింది. టీచర్ కథలు వచ్చాయి. ఒక టీచర్ నేపథ్యంలోంచి ఎలాంటి కథలు ఉన్నాయి అనేది ఒక టీచర్ నేపథ్యం నుంచి కథలు వచ్చాయి. రైతు కథల గురించి మీకు తెలిసిందే, అనేక సంకలనాలు వచ్చాయి. రైతు కథల గురించి, మహిళల సమస్యల గురించి కథలు వచ్చాయి. అదేవిధంగా వీక్గా చూసుకుంటే మనకు అజ్ఞాతంలో ఉన్నటువంటి రచయిత్రుల కథలన్నీ కలిసి మనకు విరసం వాళ్ళు ప్రచురించారు. అదేవిధంగా మైనారిటీ జీవితాన్ని గురించి చాలా అద్భుతమైన కథా సాహిత్యం వచ్చింది. దళిత సాహిత్యం, బహుజన సాహిత్యం వచ్చింది, గిరిజన సాహిత్యం వచ్చింది, ఇప్పుపూలు లాంటిది. ఇవన్నీ కూడా కొత్తగా పాఠకులకు, అంటే ఈరోజు సాహిత్యంలోకి వస్తున్నట్టు కొత్తగా వస్తున్నట్టు పాఠకులకు ఈ పుస్తకాలన్నీ కూడా చాలా ఆసక్తిని కలిగించేటి. ఒక రచయిత రాసినటువంటి లేదా ఒక రచయిత్రి రాసినటువంటి ఒక కథా సంకలనాన్ని, ఒక కథా సంపుటాన్ని పాఠకుడు చదివినప్పుడు ఆ సంపుటంలో కనుక భాషలో కానీ, వస్తువులో కానీ, శిల్పంలో కానీ, పాత్రల తీరుతెన్నుల్లో కానీ మార్పు, వైవిధ్యం అనేది లేకపోతే అతడు ఆ కథా సంపుటానికి దూరం అవుతాడు. అలా కాకుండా ఆ కథా సంపుటంలోని కథలు వస్తు వైవిధ్యంతో ఉన్నప్పుడు, శిల్ప పరిణితితో ఉన్నప్పుడు, ఆ కథలు ఆసక్తికరంగా కొనసాగగలిగినప్పుడు, ఆ కథలు మంచి శీర్షికను కలిగి ఉన్నప్పుడు, ఒక మంచి ప్రారంభాన్ని, మంచి ఊగింపును కలిగి ఉన్నప్పుడు, ఆ కథలోని జీవితం వాస్తవం అని అనిపించినప్పుడు ఆ కథలు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఇలా
మనం ఈ కథల గురించి మాట్లాడుకుంటే కొత్తగా కథలు రాసే వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు అందరూ కూడా కథలు రాస్తున్నారు. చాలా మంది కథలు ప్రింట్ అయ్యుంటాయి. పుస్తకాలు రాసుంటారు. 1, 2 కథా సంపుటాలు వెలువరించుంటారు. అనేక కథా సంకలనాల్లో వీళ్ళ యొక్క కథలు పబ్లిష్ అయి ఉంటాయి. అలా కాకుండా మనం, మనం రాసుకోవడం కాకుండా, మనం మన కథల్ని మనం భుజాన వేసుకొని తిరగడం కాకుండా, మన కథల్ని మనం నెత్తిపైన పెట్టుకొని మనం ఊరూరా తిరగడం కాకుండా, నిజంగా కొత్త కథల కోసం అన్వేషణ చేయాలంటే, కొత్త కథకుల కోసం అన్వేషణ చేయాల్సి ఉంటుంది. కొత్త కథల కోసం అన్వేషణే కొత్త కథకుల అన్వేషణ. ఈరోజు కథల వైపు వచ్చే వాళ్ళకి ఒక సౌలభ్యం ఉంది. ఇంతకుముందు చేతిలో మన చేతి రాతలో కథలు రాయటం, దాన్ని పోస్ట్ చేయటం, దానికి తిరుగుటప్ప మనకి కవర్ జత చేయడం, స్టాంపులు అంటించడం, ఆ కథ అచ్చయిందా లేదా, ప్రచురణ స్వీకరించాలా లేదా తెలుసుకోవటానికి నెలల తరబడి, అవసరమైతే కొన్నిసార్లు సందర్భాల్లో సంవత్సరాల తరబడి ఎదురు చూడటం జరిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. కథ రాసిన వెంటనే అంతర్జాల పత్రికల్లో కానీ ప్రచురించే అవకాశం ఉంది. ఆలస్యం కావటం లేదు. ఒక రచయిత రాసినటువంటి వైవిధ్యమైన కథల్ని నలుగురు మాట్లాడుకున్నారంటే, ఆ కథకుడు దగ్గర నుంచి వచ్చే కొత్త కథ పైన కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. పాఠకులు ఒక కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఆసక్తికరంగా ఆ కథకుడి యొక్క తదుపరి కథ కోసం కూడా ఎదురు చూస్తుంటారు. ఒకే ఒక కథతో పుస్తకాన్ని వెలువరించిన వాళ్ళు కూడా ఉన్నారు రచయితలు. ఒకే కథ ఒకే పుస్తకం రూపంలో కూడా వెలువరించారు. అదొక ప్రయత్నం. స్వామి రంకె అలా వచ్చింది. గెట్ ఇట్ పబ్లిష్డ్ మహమ్మద్ కదీర్ బాబు కథ అలాగే వచ్చింది. ఇవన్నీ కూడా కొత్త కొత్త ప్రయోగాలు. అదేవిధంగా కొత్త కథకుల చేత కథలు రాయించి కొంత దాన్ని దిద్ది ఆ కథల పుస్తకాన్ని తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది. మరి ఆ కొత్త కథకులు ఏం రాస్తున్నారు, కొత్త కథకులు ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారు, ఆ కొత్త కథకుల యొక్క కథా వస్తువు ఏంటి, ఆ కొత్త కథకుల యొక్క కవితా భాష ఏంటి అని అనుకున్నప్పుడు చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనకి ఒక మనిషి తాలూకు ఉద్వేగాలు, ఉద్విగ్నతలు, ఆశలు, అలజడులు, అతని యొక్క భావతీవ్రతలు ఇవన్నీ కూడా భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ మనిషి యొక్క ఏదైతే మనసు ఉందో, మనిషి యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు తెలుస్తుంది. మనుషులు ఎక్కడున్నా కానీ మనుషులుగానే ఉంటారు అని. ఆ మనుషుల పట్ల ప్రేమ లేకపోతే, మనుషుల పట్ల ఇంతకు ముందే చెప్పినట్లుగా కరుణ, బాధ్యత, ప్రేమ లేకపోతే వీళ్ళు రాసే కథలు పాఠకుల్ని ఆకట్టుకోవు. ఎందుకంటే కథ అద్భుతంగా రాసినంత మాత్రాన, కథ చాలా మంచి పద సంపదతో ఉన్నంత మాత్రాన అది మంచి కథ అయిపోతుంది. ఆ కథలో జీవం ఉండాలి. ఆ జీవ లక్షణం ఒకటి ఉండాలి. ఆ కథలో జీవ లక్షణం ఉన్నప్పుడు ఆ కథ పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. పాఠకుడు ఆ కథని మర్చిపోలేడు. కొన్ని ప్రయోగాల గురించి మాట్లాడుకుంటాం. ప్రయోగాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, కథావర్ణంలో మనకు కథకులు కథా నేపథ్యాలను రాసేది మొదలుపెట్టారు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో మనకు మధురాంతకం రాజారాం గారి దగ్గర నుంచి మొదలై ఒక కథ, ఆ కథ తాలూకు నేపథ్యం, ఆ రచయిత ఏ విధంగా ఎందుకు ఈ కథను రాశాడు అనే ఒక కథా నేపథ్యాన్ని వివరిస్తూ ఆ కథ నేపథ్యాన్ని ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం మొదలుపెట్టారు. ఆర్ఎం ఉమామేశ్వరరావు గారు చేసినటువంటి అనేక మంచి పనుల్లో, గొప్ప సాహితీ కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. ఈ కథా నేపథ్యాలు శీర్షిక మధురాంతకం రాజారాం గారితో మొదలై వాళ్ళ అబ్బాయి మరి చిన్న వయసులోనే మరణించాడు, మంచి కథకుడు మధురాంతకం మహేంద్ర గారు. వారి మరి కథా నేపథ్యం వరకు కొనసాగారు. తర్వాత ఈ కథా నేపథ్యాలతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ఈ కథా నేపథ్యం చదివామంటే ఒక కథ ఎలా తయారైంది, ఆ కథ వాస్తవంగా ఎలా జరిగింది, కథ రూపంలోకి వచ్చేసరికి ఆ వాస్తవంలో ఉన్నటువంటి విషయాలు ఏ రకంగా మార్చబడ్డాయి, పాత్రలు వాస్తవ జీవితంలో పాత్రలు ఎవరున్నారు, కథలోకి వచ్చేసరికి ఆ పాత్రల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథా నేపథ్యాలు కనుక చదివితే కొత్తగా కథలు రాసే వాళ్ళకి కానీ, కొత్తగా కథలు రాయాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ, వర్తమాన కథలకు కానీ
తన కథన శైలిని మెరుగుపరుచుకోవాలి, మంచి కథలు రాయాలి తపన ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ కథా నేపథ్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కథా నేపథ్యాల యొక్క గొప్పతనం అది. అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కథ వస్తున్నాయి, కథ సంకలనాలు వస్తున్నాయి. ఉత్తమ కథలతో వాసిరెడ్డి నవీన్ గారు, పాపినేని శివశంకర్ గారు తెస్తున్నారు. ఉత్తమ కథలతో ఆ సంవత్సరం వచ్చినటువంటి కథలతో ఒక కథ సంకలనాన్ని వాళ్ళు వెలువరిస్తున్నారు. ఒక చివరిలో ఈ సంవత్సరంలో వచ్చినటువంటి మరికొన్ని మంచి కథలను కూడా వాళ్ళు అక్కడ సూచిస్తున్నారు. కేవలం కొన్ని కథల్ని వాళ్ళు మంచి కథలు అనుకొని ఆ కథలతో ప్రింట్ చేయడం కాకుండా ఆ సంవత్సరంలో వచ్చినటువంటి కథల జాబితాను కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఏ పత్రికలో ఏ కథ వచ్చింది ఆ మంచి కథల జాబితాలో ఇస్తున్నారు. అట్లా ఆ సంవత్సరం వచ్చినటువంటి మంచి కథలు, అంటే ఇవే మంచి కథలు అని కాదు, ఇంకా మంచి కథలు ఉంటాయి, మనకు నచ్చిన మంచి కథలు ఉంటాయి. ఇట్లా ఆ కథలన్నీ ఒకసారిగా చదువుకోగలిగినప్పుడు అది ఒక చరిత్ర అవుతుంది, ఒక సామాజిక చరిత్ర అవుతుంది. చరిత్రకారులు ఏ రకంగా అయినా అయితే వాళ్ళు చరిత్రను రికార్డ్ చేస్తూ వస్తారు, సాహిత్యకారులు కూడా సామాజిక జీవితాన్ని, మనిషి అంతరంగాన్ని కూడా వాళ్ళు అదే మాదిరి చాలా నిబద్ధతతో చిత్రీకరిస్తూ వస్తారు. అందుకే ఒక చరిత్రకారుడు ఎంత గొప్పవాడు, అంతకంటే కూడా ఒక సాహిత్యకారుడు అంతకంటే కూడా గొప్పవాడు అని చెప్పాల్సి వస్తుంది. ఈ కథా నేపథ్యాల తర్వాత ఈ కొత్త కథలు రాయడం, ఈ కొత్త కథలు రాసిన తర్వాత వర్క్షాప్స్ జరిపించడం, తర్వాత మాకు ప్రాంతీయతను, అంటే ఆ ప్రాంతీయతను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతీయ కథా సంకలనాలు వచ్చాయి. రాయలసీమకు సంబంధించి కానీ, కక్షలకు సంబంధించి కానీ, కరువుకు సంబంధించి కానీ, హాస్యానికి సంబంధించి కానీ, మరి ఆనాటి వాన చినుకుల గురించిన కథలు కానీ, ఇట్లా మనకి అనేక రకమైన కథా సంకలనాలు వెలువడ్డాయి. దీంట్లో మనకి ఈ కథల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనం తప్పకుండా కొన్ని మంచి కథలు, ప్రతి రచయితకి కూడా, ప్రతి పాఠకుడికి కూడా అతనికి నచ్చినటువంటి కొన్ని కథలు ఉంటాయి. ఎందుకు ఈ కథ నచ్చింది? ఒక ఇష్టమైన రచయిత యొక్క కథల్లో కూడా ఒక కథ ఇతనికి ఎందుకు నచ్చింది అంటే ఆ రిప్రజెంటేటివ్ స్టోరీ అంటారు దాన్ని. అంటే ఇతని దృష్టిలో ఆ రచయితకు ప్రాధాన్యతనిచ్చేటువంటి, మనకు రిఫరెన్స్ చేసినటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథ ఆ రచయిత గురించి చెబుతుంది. ఆ రచయిత యొక్క అన్ని కథలు చదవడం కంటే కూడా ఆ రచయిత యొక్క ఫలానా కథను చదివితే ఆ రచయితను మనం చాలా ఖచ్చితంగా పట్టుకోగలుగుతాము, ఆ రచయితకి పాఠకుడు దగ్గరగా వెళ్ళగలడు అనుకున్నప్పుడు ఆ కథని సూచించడం జరుగుతుంది. మరి ఆ ఎంపిక అనేది ఆ సంపాదకుల యొక్క ఇష్టాయిష్టాల పైన ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ వర్క్షాప్స్ లో ఏవైతే కథలు వచ్చాయో, కథల పంట పేరుతో విరసం వాళ్ళు కథా సంకలనాలు రిలీజ్ చేశారు. 1, 2, 3 వచ్చాయి. కథల వర్క్షాప్ లో వచ్చినటువంటి కథ దాన్ని మళ్ళీ తిరగరాయించడం, మళ్ళీ తిరగరాయించడం, దాంట్లో ఉండే లోపాలని సవరించుకొని ఆ కథలన్నీ కూడా కథా సంకలనాలుగా వాల్యూమ్స్ గా వచ్చాయి. ఇవి చాలా ఆసక్తిని కలిగిస్తాయి. అంటే కొత్తగా కథలు రాసేవాళ్ళు కథలు రాయడం మొదలు పెట్టడం కానీ, వర్తమాన కథా రచయితలు వాళ్ళు మరింతగా వాళ్ళు మెరుగులు దిద్దుకొని కథలు రాయడం కానీ, ఎలా వాళ్ళు ఈ కథల్ని రాయగలిగారు అనేది మనకు కథల పంట 1, 2, 3 అనే కథలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది ఇలాంటి వర్క్షాప్స్, కథల వర్క్షాప్స్ అంటే మనం కథలు రాసే వాళ్ళు కానీ, కథల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు కానీ మనకు తప్పకుండా మనం ప్రతి జిల్లాలో కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మనకు ఖచ్చితంగా సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కథలు రాయాలని, కవిత్వం రాయాలని, నవలలు రాయాలని, విమర్శ రాయాలని ఒక తపన ఎవరికైతే ఉందో జిల్లా వ్యాప్తంగా అలాంటి వాళ్ళని మనం గుర్తించి ఒక శిక్షణ శిబిరాన్ని మనం ఇక్కడే ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి సంవత్సరం ఒక టంచనుగా ఫలానా నెలలో, ఫలానా వారంలో ఈ కార్యక్రమాన్ని కనుక అమలు చేయగలిగితే కొత్త కథలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఆ కొత్త కథల్ని రాసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఆ కథ రాయడం కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. రాసుకుంటూ ఉండేవాడు రాసుకుంటూ ఉంటాడు, పేజీలు రాసుకున్నాడు, పేజీలు రాసుకుంటూ ఉంటాడు. కానీ ఒక పేజీలోనో, 2 పేజీల్లోనో, 3 పేజీల్లోనో, 5 పేజీల్లోనో ఆ కన్నీళ్లను, ఆ బాధని, ఆ సంతోషాన్ని, ఆ ఉద్వేగాలను అతను తీసుకొని వస్తాడు. ఆ కథకుడు తీసుకున్నటువంటి ఉద్వేగాలు, సంతోషాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కథలో పాఠకుడు తను ఐడెంటిఫై చేసుకోగలుగుతాడు. ఆ కథ చదివేటప్పుడు ఎక్కడో చోట పాఠకుడికి గుండె కదులుతుంది.
ఆ కదిలే హృదయం ఉన్నవాడు అంటాడు కదా, అట్లా ఈ హృదయం కదులుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఒక మెలకువ వస్తుంది, మనకు ఒక ఆలోచన వస్తుంది, ఒక కొత్త చూపు వస్తుంది, ఒక రకమైన కొత్త చూపు, ఒక రకమైన మరి ఒక కొత్త దృష్టి ఏదైతే మనకు ఈ కథలు ఇస్తాయో ఆ కథలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కథల గురించినటువంటి ఆ మరి కథా భాషికల్లో మధురాంతకం రాజారాం కథా కోకిల పేరిట డాక్టర్ విఆర్ రాసాని గారు, మధురాంతకం నరేంద్ర గారు కథా భాషికలు తీసుకొని వచ్చారు. ఆ కథా భాషికల్లో వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు. ఎలాంటి ప్రయోగాలంటే ఆ కథ కంటే కూడా ఆ కథలకు సంబంధించిన విమర్శకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్కొక్క పుస్తకం వేశారు. ఆ సంవత్సరం వచ్చినటువంటి కథల పైన ఒక రివ్యూ రాయించి, ఒక సమీక్ష విమర్శ రాయించి, ఆ సంవత్సరం వచ్చినటువంటి మంచి కథలు ఇవి అని చెప్పి ఒక పుస్తకాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ప్రింట్ చేశారు. తర్వాత కథావార్షికల్లోనే కొన్ని పేజీలు కేటాయించి కథలకు సంబంధించిన విమర్శను కూడా ఆ కథలతో పాటే ప్రచురించడం మొదలుపెట్టారు. తర్వాత మాడభాషి దీంట్లోనే వీళ్ళు చేసినట్టు ఇంకొక మంచి గొప్ప ప్రయత్నం ఏమంటే, అనంతపూర్లో ఒక మీటింగ్ పెట్టి కథలన్నిటి గురించి వాళ్ళ చేత విపులంగా మాట్లాడించగలిగారు. ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహామహులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, శ్రీనివాస్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశానికి హాజరయ్యి వాళ్ళు కథ గురించి మాట్లాడుకున్నారు. అది ఒక తెలుగు కథా సాహిత్యంలో తెలుగు సాహిత్య కథ, తెలుగు కథకు కానీ తెలుగు సాహిత్య విమర్శ కానీ సంబంధించి 2003 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ అనంతపురం అశోక ఆ హోటల్లో జరిగినటువంటి ఒక చర్చా కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక చాలా అద్భుతమైన చర్చా కార్యక్రమం. ఆ చర్చా కార్యక్రమంలో మనకు పాల్గొన్నటువంటి సాహితీవేత్తలు, విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కానీ, కె శ్రీనివాస్ గారు కానీ, ఓల్గా గారు కానీ, నవీన్ గారు కానీ, బండి నారాయణ స్వామి గారు కానీ, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, వాళ్ళు చేసినటువంటి చర్చ చాలా విలువైంది. ఎక్కడా వాళ్ళు ఏ రచయితని కూడా వాళ్ళు నెత్తిపైన పెట్టుకోకుండా, ఏ రచయితని కూడా తక్కువ చూడకుండా, కేవలం వాళ్ళ యొక్క సాహిత్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఆ కథల్ని వాళ్ళు చర్చించారు. నిష్పక్షపాతంగా వాళ్ళ కథలను చర్చించారు. అందువల్ల మనకు ఈ ఇండియా టుడే కనుక మీరు చూసినట్లయితే, ఇండియా టుడే వాళ్ళు ఇంతకు ముందు మనకు సంవత్సరంలో ఒకసారి ప్రత్యేక సంచికలు తీసుకొని వచ్చారు. ప్రత్యేక సాహిత్య సంచికలు తీసుకొని వచ్చేవాళ్ళు ఇండియా టుడే వాళ్ళు. ఆ సాహిత్య సంచికలు తీసుకొని వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా ఆ పాఠకులు ఆ ప్రత్యేక సాహిత్య సంచిక కోసం ఎదురు చూసేవాళ్ళు. నవ్య దీపావళి సంచిక కోసం ఎదురు చూసినట్లు, చినుకు ప్రత్యేక సంచిక కోసం ఎదురు చూసినట్లు, భారతి ప్రత్యేక సంచిక కోసం ఎదురు చూసినట్లుగా మనకి ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచికల కోసం కూడా ఎదురు చూశారు. వాళ్ళు కూడా ఇండియా టుడే వాళ్ళు ఒక సంవత్సరంలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగు కథా సాహిత్యం పైన. ఆ చర్చ మొత్తాన్ని వాళ్ళు ప్రచురించారు. ఇట్లా తెలుగు సాహిత్యంలో మనకి 2 చర్చలు కథావార్షికల ద్వారా కానీ, ఇండియా టుడే ద్వారా కానీ జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కార్యక్రమాలు కూడా చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఇట్లా కథలు ప్రచురించడం కాకుండా కథలతో పాటు విమర్శ ప్రచురించడం. మాడభూషి రంగాచార్య గారి అవార్డు ఒకటి ఉంది. మాడభూషి రంగాచార్య గారి అవార్డు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూ. 10,000 ఆ కథకుడికి ఇస్తూ వాళ్ళు డాక్టర్ మాడభూషి రంగాచార్య గారి యొక్క పేరుతో ఒక రూ. 10,000 అవార్డుని ఇస్తూ వాళ్ళు ప్రతి సంవత్సరం అతని పైన ఉపన్యాసాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రచయిత కానీ రచయిత్రి కానీ వాళ్ళపైన ఉపన్యాసాన్ని ఏర్పాటు చేస్తారు. ఒకరు వాళ్ళ గురించి మాట్లాడతారు. తర్వాత వాళ్ళు తెలుగు కథానికకు సంబంధించి విమర్శా పుస్తకాలని అంటే రాయించి, ఒక నోట్స్ రాయించి, ఉపన్యాసాన్ని రాయించి దాన్ని పబ్లిష్ చేశారు వాళ్ళు. చాలా అద్భుతమైన పుస్తకాలు అవి. మనకు దాంట్లో మంచి సాహితీ విమర్శకులు, ప్రసిద్ధ కథకులు వాళ్ళంతా కూడా ఈ కథల్ని వాళ్ళు చూస్తూ కథా సాహిత్యం గురించి చాలా విలువైన వ్యాసాలను రాశారు. ఆ పుస్తకాలన్నీ కూడా చాలా విలువైన పుస్తకాలు. కథ ఎంత గొప్పదో, కథ ఎంత చదవాలో, ఆ కథ గురించిన ఇంకా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకోవడం మనకి మన ఎక్కడైనా ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు పూరించే పని చేస్తుంది. ఇటు మనం కథ చదవడం అంటే అసలు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు అయితే కథను చదవడం ఎలా అని వ్యాసం రాశారు. చాలా మంది కథలు రాయడం ఎలా అని రాసింటారు. చాలా మంది విమర్శకులు కథలు రాయడం ఎలా అని చెప్పారు. చాలా మంది రచయితలు చెప్పారు. నేను ఇట్లా కథలు రాస్తాను అని చెప్పి, కథలు ఇట్లా రాయాలి అని చెప్పి చెప్తుంటారు. అలా కాకుండా వల్లంపాటి గారు కథను చదవడం ఎలా అని ఒక వ్యాసం రాశారు. ఒక అద్భుతమైన వ్యాసం. ఆ కథ పాఠకుల్లో ఉన్నటువంటి మనసత్వాల్ని ఏ పాఠకుడు అంటే ఉత్తమ పాఠకుడా కాదా అనే ఎలా మనం నిర్ణయిస్తామనే విషయాన్ని, కథని ఎలా చదవాలి అనే విషయాన్ని వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చాలా చక్కగా మరి మనకు నిర్ణయించారు.
సో మనకి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అంశాల్లో మనం కొత్త కథల గురించి మాట్లాడుకున్నాం. కొత్త కథా రచనల గురించి మాట్లాడుకున్నాం. మెళకువల గురించి మాట్లాడుకున్నాం. కథకుల యొక్క ఆ కథ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. మరి విమర్శ గురించి మాట్లాడుకున్నాం. మరి వర్క్‌షాప్స్ గురించి మాట్లాడుకున్నాం. కొత్త రచయితలు మనం ఎట్లా గుర్తించాలి, ప్రోత్సహించాలనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దీంట్లో కథల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి మధురాంతకం రాజారాం గారిది 'పొద్దుచాలని మనిషి' అనే ఒక కథ ఉంటుంది. చాలా మంది ఎడారి వేళ కథ గురించి చాలా చోట్ల మాట్లాడి ఉంటారు. 'పొద్దుచాలని మనిషి' గురించి కూడా చాలా చోట్ల మనకు మాట్లాడి ఉంటారు. ఒక మనిషి ఒక ఒక రోజులో ఎలా ఉరుకులు పరుగుల మధ్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అతని జీవితం వ్యక్తిగతం కాకుండా ఒక సామాజిక ఎలా అయిపోతుంది, ప్రతి అంశాన్ని కూడా సామాజిక కోణంలోంచి ఎలా చూడాలి అనే అంశానికి సంబంధించి 'పొద్దుచాలని మనిషి' అనే కథని మధురాంతకం రాజారాం రాశారు. ఎడారికి వెళ్ళిన కథ, సర్కస్ జరిగిన కథ, ఇట్లా చాలా అద్భుత కథలు. ఒక కథల గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు మనకి ఆ కథా సంకలనాలు కనుక చదవకపోతే ఆ జీవితం మనకు తెలిసే అవకాశం లేదు, మనకు ఆ జీవితం తెలియదు అనే రకంగా ఉన్నటువంటి కథా సంకలనాలు ఏవైతే ఉన్నాయో ఆ కథా సంకలనాల పట్ల పాఠకులకు చాలా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. 'ఇప్పపూలు' అని ఒక కథా సంకలనం వచ్చింది. జీవన్ గారు వెలువరించారు. ఖమ్మం నుంచి గిరిజన సాహిత్యానికి సంబంధించి చాలా అద్భుతమైన కథల్ని, ముఖ్యమైన కథల్ని దాంట్లో వాళ్ళు తీసుకొని వచ్చారు. దాంట్లో గిరిజనులే రాసిన గిరిజన కథలు ఉన్నాయి. గిరిజనేతరులు రాసినటువంటి గిరిజన కథలు కూడా ఉన్నాయి. 'ఇప్పపూలు' అనే కథా సంకలనంలో ఉన్నటువంటి కథలు గిరిజన సాహిత్యానికి సంబంధించి వాళ్ళ యొక్క వైవిధ్యభరితమైన జీవితం ఎలా ఉంది, భాషలో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటి, వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటి, వాళ్ళ యొక్క వేష భాషల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, ప్రత్యేకత ఏంటి, గిరిజన ప్రత్యేక జీవితం ఏంటి అనేదంతా కూడా 'ఇప్పపూలు' కథా సంకలనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. ఇట్లా మనకి కథ కొంతమంది ఒక చాలా చిన్నగా కథ అంటే ఒక కథలో అనేక అంశాలతో పాటు ఉండి ఆ కథ యొక్క మరి యొక్క స్థాయిని వాళ్ళు పెంచే ప్రయత్నం చేయాలి అని అనుకుంటారు వాళ్ళు. నిజానికి అది కథ స్థాయిని పెంచదు. ఎందుకంటే మనకు ఆ వస్తువుని బట్టి, ఆ కథలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. కథని ఎవరు చెప్పాలనేది చాలా ముఖ్యం. పాఠకుడు చెబుతాడా, రచయిత చెప్తాడా, ఏ ధోరణిలోంచి అతను కథను చెబుతాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడ ఆ పాత్రలు సంభాషణ రూపంలో మాట్లాడుకోవాలా, రచయిత అతను కథన రూపంలో రాయాలా, దేన్ని కథన రూపంలో రాయాలి, దేని గురించి వాళ్ళు సంభాషణ రూపంలో మాట్లాడుకోవాలి, ఇది చాలా ఆలోచించాలి. ఆలోచించినప్పుడు అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటే బాగుంటుందో దాని గురించే వాళ్ళు మాట్లాడుకున్నట్లు రాయాలి. ఏదైతే మాటల రూపంలో అవసరం లేదో దాన్ని కథన రూపంలో రాసుకొని రావాల్సి ఉంటుంది. అంటే ఈ కథలు ఒక రాసేటప్పుడు ఒక నిజానికి ఒక మెజర్మెంట్ తీసుకొని, ఒక స్కేల్ తీసుకొని దాన్ని ఇట్లా బిగించి ఈ కొలతలతో కథ రాయడం అనేది ఎప్పుడు కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ చేస్తుంటారు, కానీ అది నిజానికి ఎవరికి కూడా అది లేదు. ఒక కథ రాసిన తర్వాత మళ్ళీ దాన్ని వెంటనే పత్రికలకు పంపించేయడం కాకుండా, వెంటనే దాన్ని ప్రచురింపజేయాలని అనుకునేది కాకుండా, ఎప్పుడైతే ఆ కథని కొంతకాలం పాటు పెట్టి తర్వాత మళ్ళీ ఆ కథను చదువుకోగలిగితే ఖచ్చితంగా ఆ కథ రాసినటువంటి వ్యక్తికే ఆ కథలో ఉన్నటువంటి లోపాలు, తప్పులు ఇవన్నీ కూడా తెలుస్తాయి. తాను మళ్ళీ ఆ కథని మంచి కథ చేసుకోగలుగుతాడు. లేదంటే అతను రాసిందే దాన్ని చూసుకొని ఒక ఆత్మ సంతృప్తి అనే ఊబిలో అతను కూరుకొని పోతాడు. 2 విషయాలు మాత్రం కథకులకి, అంటే ఇప్పుడు కథలు రాసిన వాళ్ళకి కానీ, కథలు రాయాలనుకుంటున్న వాళ్ళకి కానీ 2 ప్రధానమైన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి అధ్యయనము, రెండోది అభ్యసనం. అధ్యయనం ఎంత ముఖ్యమో అభ్యసనం కూడా అంతే ముఖ్యం. ఎన్ని రాశారు, ఎంతగా రాశారు, ఎన్ని కథలు రాశారు, ఎన్ని కథలు చదివారు, అధ్యయనం. ఇట్లా అధ్యయనము, అభ్యసనం 2 కూడా చాలా ముఖ్యమైన విషయాలు. ఆ రెండిట్లో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో మరి వాళ్ళు మంచి కథలు రాయగలుగుతారు. మరికొన్ని విషయాల్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా రైతులున్నారు. రైతుల కథలు చాలా వచ్చాయి. మహిళా రైతుల గురించిన కథలు చాలా తక్కువ వచ్చాయి. ఒక మహిళా రైతు తిరగబడుతుంది. తన భర్త చనిపోయిన తర్వాత అంటే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ కాంపెన్సేషన్ కోసము మరి పంట నష్టపరిహారం కోసము ఇవన్నీ కోసం వెళ్ళినప్పుడు ఆ భూమి ఆమె పేరుతో లేదని నష్టపరిహారం ఇచ్చేదానికి వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఆమె అంతా కష్టపడతా ఉంటుంది. అతడి కంటే కూడా ఆమె ఎక్కువ పొలంలో కష్టపడతా ఉంటుంది. కానీ
ఆ పొలం పైన ఆమెకి ఎలాంటి హక్కు ఉండదు. ఆ పొలం పైన ఎప్పుడైతే ఆమెకి హక్కు లేదో, అధికారం లేదో, ఆ పొలం ఆమె పేరుతో లేదో, అప్పుడు మరి ఆమెకి అక్కడ ఆమె అస్తిత్వానికి సంబంధించిన సమస్య అక్కడ ఉంటుంది. ఇదే అంశాన్ని మనకు వాహన మెతుకులు అనే కథా సంకలనంలో నేను రైతునేని ఎం ప్రగతి గారు రాశారు. అక్కడ ఆమె ఆ రైతు అంటుంది, అంటే కొడుకు అడుగుతాడు లాస్ట్ లో, అమ్మా మరి పట్టా మార్పించుకుంటున్నాము, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు చెప్తే నా పేరుతో మార్చుకుంటాను అని కొడుకు అడుగుతాడు. అప్పుడు ఆమె నిర్ద్వందంగా చెప్తుంది. నిర్ద్వందంగా చెప్పి ఓ మాట అంటుంది. అంటే ఇంకొక సందర్భంలో కూడా మరి ఒక అతను చనిపోయినప్పుడు అంటే ఆమె యొక్క రైతు ఎవరు, నిజమైన రైతు ఎవరు, భూమితో ఎవరికి అనుబంధం ఉంది, ఎవరు నిజమైన రైతు, ఎవరికి నష్టపరిహారం రావాలి అనే విషయం గురించి మాట్లాడుతూ ఆమె ఇలా అంటుంది. ఏంది అంటే ఆమె ఇంకొక అంశం అంటుంది, ఏంది ఈ చిత్రం, పొద్దు గుంకులు నాగల కట్టె మీద కూకొని బీడీ మీద బీడీ కాల్చుకుంటా పులి మేక ఆడతా వ్యవహారాలు చేస్తా అంటే మీ నాయన రైత, కోడి కూసేకు ముందు లేచి సదుమొంగిపోయినట్టు పనిచేసిన మీ అమ్మ రైతు కాదా, ఏదోనా వచ్చే 4 దుడ్లు ఎగజూకేసి ఏం సాగు చేస్తారు గట్టిగా కాంకరించి ఉమ్మేసింది హనుమక్క. అవునంటమ్మా. సో వాళ్ళు ఎవరి పేరు ఉంటే వాళ్ళు చచ్చిపోతేనే పరిహారం ఇచ్చేదానికి వీలవుతుందంట. మనూర్లో ఆడోళ్ళు ఎవరిపైన కూడా పేరు మీద పొలాలు లేవు కనుక వాళ్ళు రైతులే కాదంట అని ఆ లక్ష్మమ్మ కొడుకు అంటాడు వెంకటేష్. అప్పుడు ఆమె కళ్ళ నిండా నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటుంది. ఆ మాట ఈ కథలో ఉన్నటువంటి ఒక గొప్ప అంశం అది. 4 సినుకులు రాలితే చాలు మొగుని కంటే ముందు గంప నెత్తి పెట్టుకొని పార తీసుకుని చేనుకు పోయేది లక్ష్మమ్మ. విత్తనాలేసేకి, నాట్లేసేకి, కలుపు తీసేకి, కోత కోసేకి, గడ్డివాము వేసేకి ఎంతెంత పనిచేసేది లక్ష్మమ్మ. అన్ని పనులు చేసినా కడాకు పంట అమ్మేటప్పుడు ఆ అమ్మ మొగునిదే పై మాట. ఎంత కమ్మింది తెలీదు, ఎంత వచ్చిందేది తెలీదు. ఆ మాటకు వస్తే లక్ష్మమ్మ మటుకే కాదు, సేద్యం చేసి అన్ని ఇళ్లలోనూ ఆడోళ్ళకే దండిగా పనులు. ఎవరో పెద్ద పెద్ద ఆసాముల ఇళ్లలో తప్పితే దున్నేటప్పుడు ఎడ్లకు బదులు కాడి మోసి కూలోళ్లతో పనిచేపించి వేరే పొలాల్లో బదులు పనిచేసి నూర్పిడి చేసి విత్తనాల వల్ల పంటకు దాచిపెట్టి లెక్కలేనన్ని పనులు చేసి ఆడోళ్ళు రైతులు కాదంట. వచ్చే సేద్యం సార్లు కూడా అంటే సేద్యం సార్లు అంటే వ్యవసాయ శాఖ అధికారులు. వచ్చే సేద్యం సార్లు కూడా ఏం పట్ట పెట్టాలా, ఎరువులు ఏమెయ్యాలా అని మొగుళ్ళతో మాట్లాడేదే గాని ఏ పొద్దైనా ఆడోళ్ళతో మాట్లాడి ఎరగరు. పట్టాదారు బాసుకులు ఉంటేనే రైత, ఏంది అన్యాయం, మొగుని ఆస్తిలో భాగమైనట్టు ఈ పొలాల్లో కూలీ లేకుండా బతికినంత కాలం పారా కొడవలి తిన్నా పనిచేస్తా ఉండాలా అని అంటుంది అనమాట ఆమె. అంటే అంటే ఇప్పుడు దాకా అంటే చాలా కథలు రైతుల గురించి వచ్చాయి కానీ ఆ మహిళ నేను రైతు కాదా, ఈ భూమికి నాకు సంబంధం లేదా అని చెప్పి అనే ఒక ఆక్రోశం నేను రైతునే కథలో ఉంది. అంటే ఒక కొత్త కథాంశాలు. 8:35 అయిందండి. నేను ఎంతసేపు మాట్లాడొచ్చండి? ఇంకొక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? చాలా. సమయం పూర్తయిందండి. అలాగే అండి. ధన్యవాదాలు. ఆసక్తికరమైన చెప్తున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి. మీరు అనుకున్నది చెప్పండి. ఒక 5 నిమిషాలు ఆపలేని నేను మధ్యలో ముగిచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ విభిన్నమైన కథలు అంటే చాలా మంది సూసైడ్స్ గురించి, ఆత్మహత్యల గురించి రాసింటారు. చాలా మంది ఆత్మహత్యల గురించి రాసింటారు. టిఎస్ఏ కృష్ణమూర్తి గారు ఒక కథ రాశారు. ఆ కథలో ఏమవుతుందంటే ఈ ఆర్థిక లావాదేవీలు, మోసం చేయటాలు, మోసపోవటాలు ఈ నేపథ్యంలో ఇంకా తప్పనిసరిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి అతను వెళ్తాడు. ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిలో ఆ అతడిలో ఉన్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, జీవితాన్ని ఎందుకు పునః ప్రారంభించకూడదు, ఇల్లు లేకపోతే ఏమవుతుంది, ఈ సోఫా లేకపోతే ఏమవుతుంది, ఈ బీరువా లేకపోతే, ఈ స్కూటర్ లేకపోతే ఏమవుతుంది, ఈ పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా లేకపోతే ఏమవుతుంది అని చెప్పి ఆ ఉన్నవన్నీ అతను అమ్మేసి అతను మళ్ళీ ఒక సాధారణ జీవితాన్ని అతను మొదలు పెడతాడు. ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో అతను ఆత్మహత్య చేసుకోకుండా పిల్లల్ని, భార్యని దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టేదానికి అతడు చేసే ప్రయత్నం ఒక అద్భుతమైన కథ. ఆత్మహత్య చేసుకుంటే ఒక అతను ఏదో కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆత్మహత్య చేసుకుంటే అది సాధారణమైన కథ. ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో నుంచి అతని జీవితాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం అనేది ఒక అద్భుతమైన కథ.
వారాల కృష్ణమూర్తి గారు రాసినట్టు కథ ఉంది. ఆ కథలో పెళ్లి చూపులకు వెళ్తారు. ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆమె మాట నెగ్గదు. ఆమెకి అమ్మాయి నచ్చుతుంది. వాళ్ళు చూపించే కట్నం ఇతనికి నచ్చదు. లేదండి తర్వాత చెప్తాంలేండి అని వచ్చేస్తారు. ఆమె చిన్నబోతుంది. అరే నాకు నచ్చింది కదా అమ్మాయి, అమ్మాయిని చేసుకుంటే బాగుండేది కోడలుగాని అనుకుంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ మామిడి పళ్ళు ఉంటారు. ఆ మామిడి పళ్ళు అమ్మే చోట ఆ ముసలావిడ మామిడి పళ్ళు అమ్ముతూ పక్కకు వెళ్తుంది. ఆ మనవరాలు అక్కడ కూర్చుంటుంది. ఇతను వెళ్ళి మామిడి పళ్ళు బేరం చేస్తాడు. బేరం చేసినప్పుడు ఆ చిన్న పిల్లకి తెలియకుండా అమ్మాయి ధర తక్కువ చెప్తుంది. అంటే బహుశా 20 రూపాయలకి 4 అని చెప్తుంది. అంటే 2 ఇవ్వాల్సింది 4 అని చెప్తుంది అనుకోండి. అప్పుడు అసలు మరి ఇంత చౌకగా వస్తుందా అని ఆగుతాడు. ఆగినప్పుడు ఆవిడ ముసలావిడ వస్తుంది మళ్ళీ. వచ్చినాక బాబు ఏమ్మా అంటే ఇంతేనా అమ్మాయి చెప్పింది అంటాడు. ఆవిడ ఏమంటుందంటే ముసలావిడ ఏముంటుందంటే మా బిడ్డ ఎంత చెప్పింటే అంతే ఇవ్వండి బాబు అంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి షాక్ గురవుతాడు. ఏంటమ్మా నష్టం కదా అంటే లేదు ఆ బిడ్డ మాట ఇంపార్టెంట్, అమ్మాయి ఏమైతే చెప్పిందో దాని ప్రకారం ఇవ్వండి మళ్ళీ. అప్పుడు సరే అని చెప్పి అతను తీసుకుంటూ అడుగుతాడు, ఏమ్మా నీ మనవరాలా అన్నాడు. లేదయ్యా నాకు ఈ రైల్వే స్టేషన్లో దొరికింది, నేను పెంచుకుంటున్నాను అంటున్నాడు. అప్పుడు ఆ మామిడి పళ్ళు తీసుకొని అతడు ఆ మామిడి పళ్ళ షాప్ దగ్గర నుంచి అంటే రైల్వే స్టేషన్లో నుంచే ఈ బెంచ్ దగ్గరికి తన భార్య దగ్గరికి వచ్చే లోపల అతడు మారుతాడు. మారి ఆ బెంచ్ దగ్గరకు వచ్చి భార్య దగ్గర కూర్చొని నేను వెళ్ళగానే ఉత్తరం రాద్దాం, నీకు నచ్చింది కదా అమ్మాయి, నచ్చిందని రాద్దాం చేసుకుందాం. ఒక పెంచుకున్నటువంటి ఒక చిన్న పిల్ల మాటకి ఎలాంటి ఆర్థిక స్తోమత లేనటువంటి నిరుపేదైనటువంటి ఒక ముసలావిడ ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ తను ఇన్నేళ్లుగా తనతో పాటు కాపురం చేస్తున్నటువంటి భార్యకి ఇవ్వలేకపోతున్నాడే ఏమిటి అని అతడిలో అంతర్మదనం జరిగి కొన్ని క్షణాలలో అతడిలో మార్పు. ఇంతకంటే అద్భుతమైన కథ ఏముంటుందని ఇది చెబుతుంటే, ఈ కథ చదువుతున్నా కానీ ఈ కథ విన్నా కానీ ఒక మనిషిలో చిన్న కథలకి రావటానికి చాలా చిన్న చిన్న కారణాలు చాలు, పెద్ద కారణాలు అవసరం లేదు. ఈరోజు రచయితలు చాలా మంది ఉన్నారు, సాహిత్యవేత్తలు చాలా మంది ఉన్నారు, చాలా మహా కళాకారులు ఉన్నారు, మహా విద్వాంతులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మనకు కావాల్సింది మనుషులు కావాలండి. మనకి ఇప్పుడు కావాల్సింది అంటే గొప్ప గొప్ప వాళ్ళు అవసరం లేదు, మనుషులు కావాలి. మనకు అందరం కూడా మనుషులుగా ఉండి ఆ మనుషులు మన తరాన్ని, మనుషుల్ని ప్రేమించే మనుషుల్ని, మనుషుల్ని గుర్తుపట్టే మనుషుల్ని, మనుషులుగా మసలే మనుషుల్ని, మనసులు కోల్పోని మనుషుల్ని, మనిషి లోపల ఉండే శిశువుల్ని చంపకుండా మరణింపకుండా వాళ్ళని మన మనసులో ఉండే ఒక పసి బిడ్డను మనం కాపాడుకునే మనుషులు కావాలి. అట్లా మనం మనుషులుగా కావటానికి, మనం మనుషులుగా మిగలటానికి, మనం మరికొంత మనుషుల్ని మనం తయారు చేసుకోవటానికి, సమాజంలో మనుషులు ఉనికిని కోల్పోకుండా ఉండటానికి, మానవత్వాన్ని కలిగి ఉండటానికి, మనసును పోగొట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేసేటివే, ఉపకరించేటివే మంచి కథలని నా ఉద్దేశం. హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలండి బాలాజీ గారు. కథ గురించి చాలా గొప్ప విషయాలు, చాలా ఉపయుక్తమైన సమాచారం అందించారు. కథ గురించి ఇంతకుముందు ప్రత్యక్షంగా విజయవాడ కార్యక్రమంలో కానీ మన శనివారం కార్యక్రమంలో కానీ చాలామంది వక్తలు మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు బాలాజీ గారి ప్రసంగంలో చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకోగలిగాం, చాలా కొత్త విషయాలు తెలుసుకోగలిగాం. అంటే ఈ పెద్దల యొక్క పరిశీలన అనుభవాల్లో వైవిధ్యమే దీనికి కారణమేమో అనుకుంటున్నాను నేను. చాలా మంచి కథలు ఉటంకించారండి. ఆకలైందమ్మా అనే కథ, అంటే ఈ కథ రాసిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఎంతమందిలో ఆలోచనలు రేకెత్తించిందో, ఆలోచింపచేసిందో. ఆ కథ ఇంతకంటే ఏం కావాలండి ఒక కథకి? ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టు మనం చిన్నప్పటి నుంచి చదివిన కథలు, ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కథలు కూడా ఒకటి ఆకట్టుకున్నది, ఇప్పటి వరకు మర్చిపోని కథలు ఉంటాయి. ఇది అందరికీ అనుభవమే. అలాగే కథ ఆసక్తికరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? చక్కని సమాచారం ఇచ్చారు మీరు. ప్రారంభం ఎలా ఉండాలి, ఇతివృత్తంతో పాటు ప్రారంభం, కథనం, శీర్షిక, పాత్రలు, వాటి పేర్లు ఇవన్నీ ఎంత కీలక పాత్ర వహిస్తాయన్నది మీరు వివరించడం జరిగింది. అలాగే కాలంతో పాటు ఆ వ్యవహార శైలి కానీ, కథనం కానీ, భాష కానీ మారాలి అని చెప్పారు.
అలాగే కొన్ని కథల్ని ప్రయోగాలు నేపథ్యాలు కూడా వివరించారు. అంటే ఈ సాహిత్య ప్రక్రియలన్నిటిలోనూ చూసుకుంటే వీటన్నిటితోనూ పోలిస్తే ఈ కథకు మాత్రం ఇంకా పాఠకులు తగ్గలేదనే చెప్పాలి, కాస్త ఎక్కువేనని చెప్పచ్చు మిగతా ప్రక్రియలతో పోలిస్తే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కథని కూడా ఎంచుకోవాలి. ఇప్పుడు మేము పద్యాలు కవిత్వం రాస్తూ ఉంటాం, కథ కూడా ఎంచుకునే ఆసక్తి కలిగిన వారిలో నేను ఒకదాన్నండి. నేను కూడా ఆ ప్రక్రియలో ప్రారంభం చేద్దామని అనిపించింది. అలాగే చర్చా కార్యక్రమం గురించి చెప్పారు. ఇలాంటివి చాలా అవసరం మన సాహిత్యాన్ని పురోగమనం వైపు తీసుకెళ్లాలంటే. అలాగే పత్రికల్లో కోసం ఎదురు చూడడం అని చెప్పారు. ఆ పత్రిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం, నిజంగా ఆ కాలం మళ్ళీ వస్తే బాగుండండి. ఇప్పటికీ ఉంటారు, కానీ అందరూ ఈ దిశగా ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. దాదాపు గంట సమయం పాటు కథావరణంలో కదలకుండా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టేశారు. చాలా చక్కని ప్రసంగం అండి. మా అందరికీ వర్ధిష్ణులందరికీ ఉపయోగకరమైన ప్రసంగం జరిగింది ఈరోజు. చాలా చాలా ధన్యవాదాలండి బాలాజీ గారు. మీకు మా బృందం తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్సులు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.